ఇంత గెలిచేశాం, ఇక రచ్చ గెలవటమే తరువాయి అని ఫిక్స్ అయిపోతున్నారు మన స్టార్స్. ఇన్నాళ్ళు మనం మన సినిమా అంటూ మడికట్టు కూర్చున్న తమిళ సినిమా జనాలు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఆల్రెడీ హీరోలు స్ట్రైట్ తెలుగు సినిమాలతో బిజీ అవుతుంటే ఇప్పుడు నా టర్న్ అంటున్నారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్. కోలీవుడ్ లో టాప్ చైర్ అందుకున్న తెలుగులో మాత్రం హవా చూపించలేకపోతున్నారు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు ఈ మ్యూజిక్ సెన్సేషన్. అయితే ఫస్ట్ సినిమానే డిజాస్టర్ కావడంతో అనిరుద్ కి పెద్దగా అవకాశాలు రాలేదు. జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ రాలేదు. రీసెంట్ గా దేవరతో టాలీవుడ్ స్క్రీన్ మీద కూడా తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నారు అనిరుద్. దేవర సక్సెస్ తో వచ్చిన క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అనిరుద్. అందుకే తన బీట్స్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కాంబినేషన్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. బాలయ్య నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపీచంద్ మల్నేని కెప్టెన్సీలో బాలయ్య చేయబోయే సినిమాకు అనిరుద్ బాణీలు అందించబోతున్నారు అన్నది టాలీవుడ్ సర్కిల్స్ లో నయా అప్డేట్. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాకు అనిరుద్దే సంగీతం అందించబోతున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్ అనిరుద్ కాంబినేషన్ లో మంచి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు వీళ్లకు బన్నీ ఎనర్జీ కూడా యాడ్ అయితే ఆ సక్సెస్ సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటున్నారు మ్యూజిక్ లవర్స్. అంతేకాదు, ఈ లైనప్ చూస్తుంటే అనిరుద్ టాలీవుడ్ లోనూ బిజీ అవ్వటం పక్కా అని ఫిక్స్ అవుతున్నారు.